నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ మధ్య ఒక అంశము, అది రియలా ఫేక్ అనేది పక్కన పెడితే ఎవరు తీసుకొచ్చారో అన్నది ప్రజలకు తెలియాలి. ఏంటంటే ఆల్రెడీ కృష్ణపట్నం పోర్ట్ ఉంది కదా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ ముత్తుకూరు దగ్గర. అక్కడ ఏపీ జెన్కో ఎన్హెచ్పిసి వాళ్ళు కలిసి ఒక పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఇప్పుడు చెప్తున్నటువంటి వ్యక్తులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చింది అని అంటున్నారు. వాస్తవంగా అది ఎప్పుడు వచ్చిందనేది చూద్దాం. ఎందుకంటే రాజకీయ ఎత్తుగడలు ఉండొచ్చు, కానీ వాస్తవాలకి అవాస్తవాలకి మధ్య తేడా అనేది ఒకటి ఉంటుంది. అదే ఈ తప్పుడు కథనాలను సృష్టిస్తున్నటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలియాలి. వాస్తవం చంద్రబాబు నాయుడు తెస్తే చంద్రబాబు నాయుడే తెచ్చిండని చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి తెస్తే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలా, లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి తెస్తే ముఖ్యమంత్రి అని చెప్పడంలో తప్పేంటి? అంతే కదా. సరే, వాస్తవాలకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 24వ తారీఖున ఎన్హెచ్పిసి ఏపీ జెన్కో కమలపాడులో 950 మెగావాట్స్ మరియు యాగంటిలో 1000 మెగావాట్స్ పంపుడు స్టోరేజ్ కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, అంటే 2023లో ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి కదా. ఆ టైంలో ఈ రెండిటికి సంబంధించి ఎంఓఏలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇది వాస్తవం. దాన్ని కొంతమంది ఈ ఏపీ జెన్కో దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎన్హెచ్పిసి సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింది అని. 2023లో చంద్రబాబు ఎవరండి? చంద్రబాబు సీఎంగా ఉన్నాడా? ఎవరునింది? జగన్మోహన్ రెడ్డి. సో ఆయన టైంలో వచ్చింది. దాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సక్రమంగా ఆ ప్లాంట్ రన్నింగ్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుతం ఎవరైతే సీఎంగా ఉంటారో వాళ్ళు, అంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు దాన్ని సజావుగా దాని యొక్క కార్యకలాపాలన్నీ కూడా జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మంది. దీనికి సోషల్ మీడియాలో కానీ ఇంకో చోట కానీ బాబుగారు తెచ్చిండ్రు, బాబుగారు స్టార్ట్ అయ్యే 9 మాసాలు ఫస్ట్ టైం దోవస్కి వెళ్ళారు. దోవస్కి వెళ్ళిన తర్వాత ఎన్ని వచ్చినాయి అన్నది అందరికీ తెలుసు. ఇలాంటి తప్పుడు కథనాలు చేసేటటువంటి వారిని